నమస్కారం ఎస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున తిరంగ ర్యాలీ. ఆపరేషన్ సింధూర్ విజయవంతం నేపథ్యంలో ర్యాలీ. దేశభక్తి నినాదాలతో మారుమ్రోగిన విజయవాడ వీధులు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచన. రెటినా బ్లాస్ట్రోమా అనే కంటి క్యాన్సర్ పై అవగాహన పెంచడమే లక్ష్యంగా జూన్ 1న బీఆర్టీసీ రోడ్డు నందు వైతాటాన్ రన్ ని తమతో కలిసి అవగాహన కల్పించేందుకు ముందుకు రావాలని కోరిన డాక్టర్ సంజన. విజయవాడ నగరం దేశభక్తి నినాదాలతో మారుమ్రోగింది. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో నగరంలో వేలాది మంది ప్రజలు, విద్యార్థులతో ఏపీ బీజేపీ ఆధ్వర్యంలో భారీ తిరంగ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరితో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు ఈ భారీ ప్రదర్శన కన్నుల పండుగ సాగింది. బీజేపీ, తెలుగుదేశం, జనసేన నాయకులు, కార్యకర్తలు, నగరవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ జెండాని చేతబూని తమ దేశభక్తిని చాటుకున్నారు. విద్యార్థులు ఆలపించిన దేశభక్తి గీతాలు జాతీయ సమైక్యత, సమగ్రత స్ఫూర్తిని ఇనుమడింపచేశాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. జాతీయ జెండాను చూడగానే ప్రతి ఒక్కరిలో దేశభక్తి ఉద్వేగం ఉప్పొంగుతుందని చెప్పారు. మహిళల సింధూరం తుడిస్తే ఏం జరుగుతుందో ఆపరేషన్ సింధూర్ నిరూపించింది. ఉగ్రవాదులు ఈ దేశం వైపు కన్నెత్తి చూడకుండా గట్టిగా జవాబిచ్చాం. మన సైనిక దళాల పరాక్రమాన్ని దేశ ప్రజలంతా చూశారు. శత్రు భూభాగంలోకి వెళ్లి ఉగ్రవాద స్థావరాలని ధ్వంసం చేశామని ఆయన పేర్కొన్నారు. దేశ రక్షణలో ప్రాణాలు అర్పించిన మురళి నాయక్ వంటి యువకులు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఉగ్రవాదులు ఎక్కడున్నా అంతం చేయాలన్నది ప్రధాని మోదీ సంకల్పమని, భారత్పై దాడి చేస్తే అదే వారికి చివరి రోజు అవుతుందని చంద్రబాబు హెచ్చరించారు. దేశానికి సరైన సమయంలో మోదీ సరైన నాయకుడిగా నిలిచారని ప్రశంసించారు. अभी कागज लो कागज ला ఈ రోజు మనం భారత దళాల పరాక్రమాన్ని కీర్తిస్తూ 175 నియోజకవర్గాల్లో 16, 17, 18 తేదీల్లో తిరంగా యాత్ర పేరుతో ఒక పెద్ద కార్యక్రమానికి ప్రజలే శ్రీకారం చుట్టారు. ఈరోజు ఇక్కడ ఎన్డీఏ నాయకులుగానే మేమందరం నిమిత్త మాత్రం ఇది ప్రజా ఉద్యమం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందులో భాగంగా విజయవాడలో తిరంగా ర్యాలీ మనం అందరం నిర్వహించుకున్నాం. ఉగ్రవాదంపై పోరులో మన రక్షణ దళాలు పోరాటానికి సెల్యూట్ చేస్తున్నారు. అందరూ కూడా గర్వించదగ్గ సైనిక దళాలు మనకుండడం మన దేశానికి ఒక గర్వ కారణం. దీన్ని మనందరం అభినందించాల్సిన అవసరం ఉంది. జాతీయ జెండా చూడగానే అత్యంతమైన ఉత్సాహం, ఉద్వేగం, దేశభక్తి మనందరిలో వస్తా ఉందంటే ఆ జాతీయ జెండా రూపాన్ని రూపొందించినటువంటి వ్యక్తి పింగళి వెంకయ్య ఈ ప్రాంతం వాడేనని చెప్పి మరొక్కసారి గుర్తిస్తున్నా. అలాంటి జెండా చూస్తే దేశ పౌరులే కాదు ప్రపంచం మొత్తం ఒక ప్రత్యేక గుర్తింపు ఉండే ఏకైక జెండా భారతీయ జెండా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని మనందరం ఇక్కడ సమావేశమైంది. పహల్గాం అనంగానే మనలో రోషం వస్తుంది, కోపం వస్తుంది, ఉద్వేగం వస్తుంది. ఖబర్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరించే పరిస్థితి వస్తుంది. జరిగిన సంఘటన చూస్తే భార్య ముందరనే భర్తని
కొడుకు ముందరనే తండ్రిని మతం పేరడికి చంపేశారు. ఇది ఎక్కడ న్యాయం అని నేను అడుగుతున్నా. అలాంటి సంఘటన దేశం మొత్తం ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆవేశం వచ్చింది. అంతేకాదు, సెంట్రల్ నియోజకవర్గంలోని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని నెలలో ప్రతి 3వ శనివారం విజయవాడ నగరపాలక సంస్థ అధికారులతో కలిసి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. వేసవి కాలంలో మూగజీవులు మరియు పక్షులకి నీరు అందించేందుకు ప్రతి ఇంటిపై కప్పుపై నీటి కుండలను ఏర్పాటు చేయాలని సూచించారు. విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 33వ డివిజన్ ఏకేటీపీ స్కూల్ వద్ద స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ మరియు బీట్ ద హీట్ అనే అవగాహన స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు, సీసీఎల్ఏ కమిషనర్ జయలలిత, నగరపాలక సంస్థ కమిషనర్ జ్ఞానచంద్ర పాల్గొన్నారు. వారు కార్యక్రమంలో పాల్గొని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రతిజ్ఞ చేయించి స్కూలు పరిసరాల్లో మొక్కలు నాటారు. అలాగే పాదచారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని నెలలో ప్రతి 3వ శనివారం విజయవాడ నగరపాలక సంస్థ అధికారులతో కలిసి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బీట్ ద హీట్ అనే కార్యక్రమం ద్వారా వేసవి కాలంలో ఎండ వేడి నుంచి ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అలాగనే మూగజీవులు మరియు పక్షులకి నీరు అందించేందుకు ప్రతి ఇంటి పైకప్పుపై నీటి కుండలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇప్పటికే నగరంలో చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తాము తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి మరిన్ని చలివేంద్రాలు, మజ్జిగ పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇళ్ల రూఫ్ టాపులపై గ్రీనరీ పెంచడం ద్వారా ఉష్ణోగ్రతల్ని తగ్గించుకోవచ్చని, కూరగాయల్ని పండించుకోవచ్చని సూచించారు. ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర దేశం మొత్తం నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు, ప్రధాని మోడీ గారి పిలుపు మేరకు జరుగుతున్నటువంటి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. విజయవాడలో గత 4 నెలలుగా మరి గౌరవ మున్సిపల్ కమిషనర్ ధ్యాన్చంద్ గారు, అలాగే స్పెషల్ ఆఫీసర్ గారు, మన సిసిఎల్ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో, అలాగే స్థానిక అధికారులు ఒక మంచి కార్యక్రమం. దీంట్లో ప్రజలకి అవగాహన కల్పించడం, ముఖ్యంగా దోమలు ఏదైతే మనకి తెలియకుండానే మన ఇంటిలో పెరుగుతున్నటువంటి మనకి హాని చేసే దోమల్ని ఇవాళ అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులో ఉన్నటువంటి సమయంలో దాన్ని ఏ విధంగా అరికట్టాలి, అలాగే మలేరియా కానీ, టైఫాయిడ్ కానీ, డెంగ్యూ కానీ, దానికి మరి నగరపాలక సంస్థ సమర్థవంతమైనటువంటి అధికారి ధ్యాన్చంద్ గారి ఆధ్వర్యంలో మా నియోజకవర్గంలో ఎక్కువ స్లమ్ ఏరియా, మరి విజయవాడ 3 నియోజకవర్గాలకి ఆయన కమిషనర్ అయినా మా నియోజకవర్గాల్లో దాదాపు 2,90,000 మంది ఓటర్లు ఉంటారు. 4 లక్షల మంది జనాభా నివసించే ప్రాంతం. దాంట్లో 2 లక్షల చిల్లర స్లమ్ ఏరియాలో ఉండేవాళ్ళు. అంటే అన్ని చిన్న చిన్న ఇళ్ళు 40 గజాల్లో, 30 గజాల్లో, అలాగే అపార్ట్మెంట్స్ ఇలా ఉంటాయి. అక్కడ దీని మీద అవగాహన కల్పించడం వల్ల ఇవాళ ప్రజలందరినీ కూడా అనారోగ్యం బారి పడకుండా కాపాడుకోగలిగాం. ముఖ్యంగా ఏదైతే గత 4 నెలలుగా ఈ ప్రోగ్రాంని విజయవాడ కమిషనర్ గారు బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నందువల్ల మరి ఇవాళ ఈ ఫీవర్లు ఇది కూడా తగ్గిపోయింది. గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లకు వచ్చే వాళ్ళు కూడా తగ్గిపోయారు. మా నియోజకవర్గంలో అయితే ఏఎంహెచ్ఓ శ్రీనివాస్ గారు మేము మాట్లాడుకున్నాం. ముందు నుంచి ప్రతి వారం కూడా ఒక స్పెషల్ డ్రైవ్ చేపట్టి, ఆ స్పెషల్ డ్రైవ్ ద్వారా ప్రతి పెద్ద గ్యాంగ్ అని పెట్టి, అందుకే పక్క డివిజన్లో శానిటేషన్ వర్కర్లు కూడా ఒక 4 గంటలు ఇక్కడ పిలిపించి దాన్ని
ఆ డివిజన్ ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం ఉదయం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వచ్ఛ భారత్ అభియానికి అనుగుణంగా ఈ కార్యక్రమం చేపట్టారు. దేవస్థానం రాజగోపురం ముందు నిర్వహించిన ఈ ప్రతిజ్ఞ కార్యక్రమంలో ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. కార్యనిర్వాహక ఇంజనీర్ కోటేశ్వరరావు, సహాయ కార్యనిర్వహణాధికారి ఎన్ రమేష్ బాబు ఆధ్వర్యంలో ఆలయ పరిసరాల శుభ్రత, స్వచ్ఛతపై సిబ్బందికి అవగాహన కల్పించారు. అనంతరం ఆలయం చుట్టూ శుభ్రత కార్యక్రమం చేపట్టారు. నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా ప్రజల్లో చిన్నారుల్లో రెటినా బ్లాస్టోమా అనే కంటి క్యాన్సర్ పై అవగాహన పెంచడమే లక్ష్యంగా జూన్ 1న బీఆర్టీఎస్ రోడ్ నందు వైటాథాన్ రన్ ని నిర్వహిస్తున్నట్లు ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వైద్యులు సంజన తెలిపారు. ఈ రన్ లో పాల్గొనే వారి రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చిన నిధుల్ని రెటినా బ్లాస్టోమా బాధిత చిన్నారులకి చికిత్స అందించడానికి వినియోగిస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరూ కూడా ఈ రన్ లో భాగస్వామ్యం కావాలని, తమతో కలిసి అవగాహన కల్పించేందుకు ముందుకు రావాలని డాక్టర్ సంజన కోరారు. చిన్నారుల్లో రెటినా బ్లాస్టోమా అనే కంటి క్యాన్సర్ పై అవగాహన కల్పించడానికి ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో వైటాథాన్ రన్ ని నిర్వహిస్తుందని ఆసుపత్రి వైద్యులు సంజన తెలిపారు. శనివారం తాడిగడప నందలి ఆసుపత్రి ఆవరణలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె ఈ సందర్భంగా మాట్లాడారు. చిన్నపిల్లల్లో రెటినా బ్లాస్టోమా ఎక్కువగా కనిపిస్తుందని, ఇది వంశపారపర్యంగా వచ్చే అవకాశం ఉందని చెప్పారు. కంటిలో తెల్లటి చుక్క రూపంలో కనిపించే ఈ వ్యాధిని ప్రారంభ దశలోని గుర్తిస్తే చికిత్స ద్వారా నయం చేయవచ్చని ఈ సందర్భంగా తెలిపారు. గత 10 సంవత్సరాలలో 1500 మందికి పైగా చిన్నారుల్లో ఈ వ్యాధిని గుర్తించి వారికి చికిత్స అందించినట్లు డాక్టర్ సంజన తెలియజేశారు. ప్రజల అవగాహన పెంచడమే లక్ష్యంగా జూన్ 1న బీఆర్టీఎస్ రోడ్ లో వైటాథాన్ రన్ ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ రన్ లో పాల్గొనే వారి రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చిన నిధుల్ని రెటినా బ్లాస్టోమా బాధిత చిన్నారులకి చికిత్స అందించడానికి ఉపయోగిస్తామని తెలియజేశారు. ప్రజలందరూ కూడా ఈ రన్ లో భాగస్వామ్యం కావాలని, తమతో కలిసి అవగాహన కల్పించేందుకు ముందుకు రావాలని డాక్టర్ సంజన పిలుపునిచ్చారు. నేను డాక్టర్ సంజన, కోడే వెంకటాద్రి చౌదరి క్యాంపస్, ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ విజయవాడలో నేను ఆక్యులోప్లాస్టీ అండ్ ఆంకాలజీ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. ప్రతి సంవత్సరం మా ఇన్స్టిట్యూట్లో వైటాథాన్ అనే అవేర్నెస్ అన్ని నిర్వహిస్తున్నాము. వైటాథాన్ ఎందుకు చేస్తున్నాం? సో చాలామందికి శరీరంలో క్యాన్సర్ ఉన్నట్టు తెలుస్తుంది, కానీ కంట్లో కూడా క్యాన్సర్ వస్తుందని చాలా తక్కువ మందికి తెలుసు. ఇందులో ప్రత్యేకంగా చిన్నపిల్లలకి రెటినోబ్లాస్టోమా అనే క్యాన్సర్ గురించి అసలు ఎవరికి తెలియదు. ఇది ఎలా వస్తుంది చిన్నపిల్లలకి? వాళ్ళ తండ్రి నుంచి రావచ్చు, తల్లి నుంచి రావచ్చు, లేకపోతే ఎవరికి లేకపోయినా రావచ్చు. ఇలా వచ్చినప్పుడు వాళ్ళకి కంట్లో తెల్ల చుక్కలాగా కనిపిస్తుంది. అది మెల్లమెల్లగా పెద్దగా ప్రాణానికి ప్రమాదం అవుతుంది. సో మీకు ఎప్పుడైనా చిన్నపిల్లలకి ఇలా తెల్ల చుక్కలాగా కనిపిస్తే వెంటనే పక్కనున్న కంటి డాక్టర్కైనా లేకపోతే మా ఇన్స్టిట్యూట్కైనా తీసుకురండి. ఇది స్టేజ్ ప్రకారంగా ట్రీట్మెంట్ ఉంటుంది. తక్కువ స్టేజ్ వాళ్ళకి లేజర్ ద్వారా, ఒకవేళ ఎక్కువ ఉంటే కీమోథెరపీ ఇంకా రేడియోథెరపీ వల్ల ట్రీట్మెంట్ అందించగలుగుతాం. ఏపీ కబడ్డీ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికను క్రీడా నిబంధనల ప్రకారం నిర్వహించడం జరిగిందని ఏకేఐఎఫ్ వైస్ ప్రెసిడెంట్ అబ్జర్వర్ అన్వేష్ తెలిపారు. ఏపీ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షురాలిగా ప్రభావతి, కార్యదర్శిగా శ్రీకాంత్, ఇతర సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని చెప్పారు. ఏపీ ప్రభుత్వం క్రీడలకు మంచి ప్రోత్సాహకాలని అందజేస్తుందని, ఏపీలో కబడ్డీ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. నేడు ఏపీ కబడ్డీ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికను నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నిక క్రీడా నిబంధనల ప్రకారం నిర్వహించడం జరిగిందని ఏకేఐఎఫ్ వైస్ ప్రెసిడెంట్ అబ్జర్వర్ అన్వేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధ్యక్షురాలిగా ప్రభావతి, కార్యదర్శిగా శ్రీకాంత్, ఇతర సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని తెలిపారు. ఏపీ ప్రభుత్వం క్రీడలకు మంచి ప్రోత్సాహకాలని అందజేస్తుందని, ఏపీలో కబడ్డీ అభివృద్ధికి తమ వంతు సహకారంగా అందిస్తామని చెప్పారు. మాజీ జస్టిస్ ప్రవీణ్ కుమార్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారని, ఇండియన్ కబడ్డీ అసోసియేషన్ కి వివరాలు అందజేశామని చెప్పారు. అనంతరం ఏపీ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షురాలు ప్రభావతి మాట్లాడారు. నేడు ప్రశాంత వాతావరణంలో కబడ్డీ అసోసియేషన్ ఎన్నిక జరిగిందని చెప్పారు.
మాజీ క్రీడాకారులే ఈ అసోసియేషన్ లో ఎంపిక కావటం విశేషమని, తనను అధ్యక్షురాలుగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తొలి మహిళా అధ్యక్షురాలుగా ఎన్నిక కావటం ఆనందంగా ఉందని చెప్పారు. తమ గురువు భగవాన్ దాస్ గతంలో రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేశారని, అటువంటి పదవిలో నేడు తను కూర్చునే అవకాశం వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. కబడ్డీ ఆటతో పాటు క్రీడాకారులు వృద్ధి చెందేలాగా కృషి చేస్తానని, కూటమి ప్రభుత్వంలో క్రీడలకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. ఈరోజు ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్కి ఎలక్షన్స్ జరుపుకోవడం, అలాగే అన్ని పోస్టులు కూడా యునానిమస్గా ఎలక్ట్ అవ్వడం, ఆ ఎలక్షన్లో ప్రభావతి గారు అధ్యక్షులుగా, అలాగే శ్రీకాంత్ గారు ప్రధాన కార్యదర్శిగా, అలాగే మొత్తం కార్యవర్గాన్ని కూడా యునానిమస్గా ఎన్నుకోవడం జరిగింది. దాంట్లో ఏకేఎఫ్ఐగా నేను అబ్జర్వర్గా ఇక్కడ వచ్చాము. అలాగే రిటర్నింగ్ ఆఫీసర్గా ప్రవీణ్ కుమార్ గారు ఈ యొక్క ప్రాసెస్ని మొత్తం కూడా స్పోర్ట్స్ కోడ్ ఆధారంగా యాజ్ పర్ స్పోర్ట్స్ గైడ్లైన్స్ తోటి, ఆ ఏకేఎఫ్ఐ గైడ్లైన్స్ తోటి ఈ యొక్క ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది. దాంట్లో ఒక భాగంగానే వారు రిటర్నింగ్ ఆఫీసర్ గారు కూడా వీళ్ళకి ఎలక్షన్స్ డిక్లేర్ చేసి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఎలక్షన్స్ కండక్ట్ చేసిన ప్రాసెస్ మొత్తం కూడా మాకు ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ని మేము ఏకేఎఫ్ఐకి కూడా రేపు సబ్మిట్ చేయడం జరిగింది. అందుకు వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రెసిడెంట్ సెక్రటరీలకి, అలాగే అబ్జర్వర్ గారికి, అలాగే మన ప్రవీణ్ కుమార్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. అంతకన్నా ముందుగా ఈ పోస్టు నేను విజయనగరం జిల్లా మా గురువు గారు భగవాన్ దాస్ గారు అప్పట్లో ఈ ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఆయన చాలా రోజులు చేసేవారు, చాలా సంవత్సరాలు చేశారు. మళ్ళీ అలాంటి పదవి నాకు మీరందరూ కూడా ఇచ్చినందుకు ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా వంతు కర్తవ్యం ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ని ముందుకి ఇంకా ముందుకి నడిపించడానికి సెక్రటరీ గారు అయినటువంటి శ్రీకాంత్ గారికి నేను ఎప్పుడు. నాది విశాఖపట్నం జిల్లా. ఇవాళ కబడ్డీ అసోసియేషన్ ఎలక్షన్స్ చాలా మంచి వాతావరణంలో, ఎటువంటి కాంట్రవర్షన్స్, ఎటువంటి కాంపిటీషన్స్ లేకోకుండా మంచి వాతావరణంలో ఎన్నిక జరిగింది. నన్ను వైస్ ప్రెసిడెంట్గా, ప్రభాత్ గారిని ప్రెసిడెంట్గా, శ్రీకాంత్ గారిని సెక్రటరీగా ఎన్నుకున్నందుకు మా కబడ్డీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మా ముందులో ఉన్న కర్తవ్యాలు ఏంటంటే, మన కబడ్డీ టీంని నేషనల్స్లో నెంబర్ 1గా తీర్చిదిద్దాలి. అలాగే మన ప్లేయర్స్ అందరూ కూడా ఇండియాకి కానీ, ఐపీఎల్ కానీ వీటిలో కూడా ఆడి ప్లేయర్స్ అందరూ ఆర్థికంగా కానీ ఇదిగా బలపడాలని కోరుకుంటూ, వాళ్ళందరికీ ఈ నేషనల్స్ ఆడిన వాళ్ళందరికీ కూడా స్పోర్ట్స్ కోటాలో ఎక్కువ ఉద్యోగాలు రావాలని చెప్పి. నమస్కారం. ఈరోజు మా ఏకేఎఫ్ఐ అబ్జర్వర్ అయినటువంటి వీరేష్ అన్న గారి ఆధ్వర్యంలో, అలాగే స్పోర్ట్స్ అబ్జర్వర్ గారి ఆధ్వర్యంలో జస్టిస్ సి ప్రవీణ్ కుమార్ సార్ ఈరోజు ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ఎలక్షన్ని చేయడం జరిగింది. పూర్తిగా స్పోర్ట్స్ కోడ్ అనుసరించి 2011 స్పోర్ట్స్ ఎన్ఎస్డిసిఐ గైడ్లైన్స్కి అనుగుణంగా, మా ఏకేఎఫ్ఐ రూల్స్కి అనుగుణంగా ఈ ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ఎలక్షన్ని ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. రానున్న కాలంలో ఈ బాడీ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే మన ముఖ్యమంత్రి గారు కళ్ళగంటున్నారో క్రీడాంధ్రప్రదేశ్గా ఉండాలని, దాంట్లో కబడ్డీ మరి ముఖ్యంగా ముందుండాలని మేమందరం కూడా కృషి చేస్తామని, ఈ తొందరలోనే 5, 6, 7 తారీఖుల్లో ఇక్కడ బీచ్ నేషనల్స్ని మేమందరం కూడా చాలా దిగ్విజయంతంగా నిర్వహిస్తామని, అలాగే ప్రతి క్రీడాకారుడికి మంచి బంగారు భవిష్యత్తు ఉండే విధంగా. వజ్రాభరణాల రంగంలో తనదైన ముద్ర వేసిన ల్యాబ్ గ్రోన్ వజ్రాభరణాలు బ్రాండ్ స్టోర్ అయిన లాడియా విజయవాడ నగరంలో తన 4వ స్టోర్ ని లాంఛనంగా ప్రారంభించింది. అధునాతన వజ్రాభరణాలతో కొనుగోలుదారుల ఆలోచనలకు అనుగుణంగా లాడియా స్టోర్స్ ని విభిన్నమైన డిజైన్స్ తో వజ్రాభరణ ప్రియులకి స్వాగతం పలుకుతుందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లాడియా యొక్క తొలి స్టోర్ ని ప్రారంభించడం ఆనందంగా ఉందని ప్రముఖ నటి ఐశ్వర్య రాజేష్ తెలిపారు. విజయవాడ బందర్ రోడ్ లోని పీవీఆర్ స్టోర్ నందు భారతదేశంలోనే అతిపెద్ద ల్యాబ్ గ్రోన్ వజ్రాభరణాల బ్రాండ్ స్టోర్ అయిన లాడియా తన 4వ స్టోర్ ని ప్రారంభించింది. ఈ స్టోర్ ని ప్రముఖ నటి ఐశ్వర్య రాజేష్ ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడారు.
ఆభరణం అందాన్ని మరింత పెంచుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆభరణాలని తమకి కావలసిన డిజైన్ లో చేయించుకుంటున్నారు. డైమండ్ వినియోగం చాలా పెరిగిందని, కొనుగోలుదారుల ఆలోచనలకు అనుగుణంగా లాడియా స్టోర్స్ విభిన్నమైన డిజైన్స్ ను అందిస్తుందని చెప్పారు. అనంతరం లాడియా డైరెక్టర్ అఖిల్ వేములూరి, సాత్విక వేములూరి మాట్లాడారు. విభిన్నమైన డిజైన్స్ అందించడానికి తాము ముందున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తమ కొత్త డిజైన్స్ ని చేరువ చేసేందుకు ఎప్పుడు ముందుంటామని చెప్పారు. బంగారు ఆభరణాలతో తయారు చేసిన వజ్రాలు, సాలిటైర్లు ఎంచుకోవటానికి విస్తృత ఎంపికతో అందిస్తున్నామని చెప్పారు. హారంలో వడ్డానాలు, నెక్లెస్లు, గాజులు, పెండెంట్లు, కంకణాలు, చెవిపోగులు, పోల్కీలు ప్రత్యేకంగా ఇస్తున్నట్లు తెలిపారు. మే 17 నుంచి మే 25 వరకు డైమండ్స్ మేకింగ్ ఛార్జీలపై ఫ్లాట్ 15% వరకు తగ్గింపు, ఎటువంటి వృధా లేకుండా ప్రత్యేకమైన ప్రారంభం ఆఫర్ ని లాడియా అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ప్రెస్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్స్. లాడియా స్టోర్ 4th స్టోర్ వాళ్ళు లాంచ్ చేయబోతున్నారు. అండ్ రెండు హైదరాబాద్ అండ్ 1 ఇన్ బెంగళూరు. సక్సెస్ఫుల్గా 3 కంప్లీట్ చేసుకుని 4th లాంచ్ ఇన్ విజయవాడ ఒక గ్రాండ్ లాంచ్కి నన్ను ఇన్వైట్ చేసిన దానికి చాలా చాలా సంతోషం. And yeah, I think lab grown diamonds is going to become the next future diamonds అనుకుంటాను. I think a lot of hype for lab grown diamonds. అంటే నేను పెద్దగా అదే చెప్తున్నాను, I generally don't wear a lot of jewelry. నేను తక్కువ జ్యువెలరీ వేసుకోవడమే చాలా తక్కువ. బట్ మా అమ్మగారికి చాలా ఇష్టం డైమండ్స్ అంటే. సో మేబీ సమ్టైమ్స్ నేను ఇవ్వాలా, మీరే ఇవ్వాలి కదా. ఖచ్చితంగా, దట్స్ వెరీ స్వీట్ ఆఫ్ యూ. విషింగ్ యూ సూపర్ డూపర్ లక్. 4th స్టోర్ ఇది మీది. విషింగ్ యూ ఇంకా చాలా చాలా స్టోర్స్ ఆల్ ఓవర్ ద ఇండియా గ్లోబల్ బ్రాండ్గా అవ్వాలనేసి విషింగ్ యూ ఆల్ ద లక్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. చాలా బాగుంది. ద కాస్టింగ్ ఆల్సో మన మామూలు డైమండ్స్ కొనాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చి నేను వేసుకుంది కూడా వాల్ జ్యువెలరీ ఫర్ లైక్ బ్రైడల్ సెట్. ఇది నిజం రియల్ అయిన డైమండ్స్లో కొనాలి అంటే ఐ థింక్ మినిమం 50 lakhs పెట్టాలేమో కదా, లైక్ ద హోల్ సెట్ ఒక 50 లక్షలు అవుతుంది. బట్ ఐ థింక్ దీంట్లో హాఫ్ ఆఫ్ ద ప్రైస్కే, హాఫ్ కన్నా తక్కువే. ఐ థింక్ అందరికీ డైమండ్స్ అంటే చాలా మందికి ఇష్టం. సో బ్రైడల్ సెట్టింగ్ డైమండ్స్ వేసుకోవాలి అంటే యుల్ గెట్ ఇట్ ఇన్ బడ్జెట్. అంటే ఇట్స్ ఆల్సో అ నైస్ డీల్ అనుకుంటాను. అండ్ ఇట్స్ లుకింగ్ వెరీ నైస్. చాలా there's absolutely no difference between the real diamonds and lab grown diamonds. హాయ్ అండి, నా పేరు అఖిల్. ఐఎమ్ ద డైరెక్టర్ ఆఫ్ లాడియా డైమండ్స్. ఈరోజు మా 4th స్టోర్ విజయవాడలో ఓపెన్ చేశాము బై యాక్ట్రెస్ ఐశ్వర్య రాజేష్ గారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్రిల్ టు ఓపెన్ ద స్టోర్ ఓవర్ హియర్. సో ఇక్కడ ఎంజీ రోడ్లో మన దగ్గర మోర్ దెన్ 50 జ్యువెలరీ స్టోర్స్ ఉన్నాయి. కానీ లాడియానే ఎందుకు అంటే ఇంకా ల్యాబ్ గ్రోన్ డైమండ్స్కి లాడియా కేర్ ఆఫ్ అడ్రస్. లాడియా అంటేనే ల్యాబ్ డైమండ్స్, ఇట్స్ అ షార్ట్ ఫామ్ ల్యాబ్ డైమండ్స్కి. సో మీకు ఇక్కడ రోజువారీ వేసుకునే జ్యువెలరీ నుంచి బ్రైడల్ జ్యువెలరీ వరకు ప్రతి టైప్ ఆఫ్ జ్యువెలరీ విత్ ల్యాబ్ డైమండ్స్తో దొరుకుతాయి. మా దగ్గర 1000+ ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అన్ని వెరైటీస్లో ఉన్నాయి. సో మీకు ఎలాంటి జ్యువెలరీ కావాలన్నా కూడా మీరు ఇక్కడ దొరుకుతుంది. మేము తొందరలో డిఫరెంట్ టైప్ ఆఫ్ జ్యువెలరీ కూడా ప్లాన్ చేస్తున్నాం. ఇంకా ఎక్స్క్లూజివ్, ఇంకెలాగా ఇక్కడ మీకు నచ్చేటట్టు ఎలా చేయాలో ఇంకా ప్లాన్ చేసి ప్రతి డే మీకు కొత్త టైప్ ఆఫ్ జ్యువెలరీ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము. సో తప్పకుండా స్టోర్కి రండి, మా కలెక్షన్ ఎక్స్ప్లోర్ చేసి మమ్మల్ని బ్లెస్ చేయండి. లాంచ్ ఆఫర్స్ వచ్చి డైమండ్స్ అండ్ మేకింగ్ ఛార్జెస్ మీద ఫ్లాట్ 15% డిస్కౌంట్ ఇస్తున్నామండి. అండ్ ఆల్సో మా స్టోర్లో వేస్టేజ్ అనేదే లేదు. సో మీకు ఓన్లీ మేకింగ్ ఛార్జెస్ మాత్రమే ఉండేది, దాని మీద కూడా డిస్కౌంటింగ్ ఇస్తున్నాము. 100% ఆన్ డైమండ్ అండ్ మేకింగ్ ఛార్జెస్ 100% ఆన్ డైమండ్ అండ్ గోల్డ్ మీద ఎక్స్చేంజ్ ఉండేదండి. వరకట్న వేధింపులతో తన సోదరి సుజాత మృతి చెందారని, బాధ్యులపై పోలీసు ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా కనిగిరి మండలానికి చెందిన జగన్నాథం ధనలక్ష్మి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆమె విజయవాడ ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడారు. అదనపు కట్నం తీసుకురమ్మని తన సోదరి సుజాతను ఆమె భర్త, అత్తమామలు వేధించారని చెప్పారు. ఆపై పురుగుల మందు తాగించి హత్య చేశారని ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసును పోలీసుల తప్పుదోవ పట్టిస్తున్నారని, తమకు న్యాయం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేశారు. స్థానిక ప్రజా ప్రతినిధులు సైతం రాజీ పడమని, డబ్బులు ఇస్తామని చెబుతున్నారని, తమకు డబ్బులు అవసరం లేదని, న్యాయం కావాలని కోరారు. సమావేశంలో మృతురాలి తల్లి ఆది నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు ధనలక్ష్మి. మాది
ప్రకాశం జిల్లా కనిగిరి తాలూకా సిఎస్పురం సార్. అయితే ఈ నెల 10వ తేదీన మా చెల్లిని జే సుజాతని వాళ్ళ అత్తవారింటి వాళ్ళు అధిక కట్నం కోసం వేధిస్తూ పురుగు మందు తాగించి హత్య చేశారు. అయితే మా చెల్లి చనిపోయే ముందు 100కి కాల్ చేసి తనని అత్త మామ భర్త కలిసి మందు తాగించి ఇంట్లో గడేశారు, కాపాడమని పోలీసు వాళ్ళని కోరుకుంది సార్. అలాగే వాళ్ళకి ఈ బాబు మా చెల్లెలి బాబు, నాకు ఏదన్నా అయితే మా బాబుని తీసుకెళ్ళి మా అక్కకి ఇచ్చేయండి అని చెప్పి కూడా చెప్పింది. అప్పుడు ఆ 100 నుంచి హెల్ప్ లైన్ వాళ్ళు కనిగిరి పోలీస్ స్టేషన్కి కనెక్ట్ చేశారు. కనెక్ట్ చేసి కనిగిరి పోలీస్ స్టేషన్ నుంచి ఒక కానిస్టేబుల్ని వాళ్ళ ఊరు పక్కనే భూతంవారిపల్లి అక్కడికి పంపించినప్పుడు కానిస్టేబుల్ వెళ్ళి చూస్తే మా చెల్లెలు లోపల గదిలో అరుస్తూ ఉంది మందు తాగి. గది బయట వాళ్ళ భర్త మామ అదే మందు తాగుతూ కూర్చొని ఉన్నారు. ఇంకా ఈ కానిస్టేబుల్ మందలించి వాళ్ళ భర్తకి చెప్పారు మా అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేయమని. అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. కానీ ఈ తీసుకెళ్లే టైం వచ్చి లేట్ అవడంతో అమ్మాయి కండిషన్ కొంచెం సీరియస్గా ఉందని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ వచ్చి రిమ్స్కి తీసుకెళ్ళమని చెప్పారు. కానీ ఆమె భర్త ఒప్పుకోలేదు. రిమ్స్కి ఏం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, ఇక్కడే ట్రీట్మెంట్ చేయండి, ఏమైనా నేను చూసుకుంటాను, నేను మీకు స్టేట్మెంట్ ఇస్తాను అని చెప్పి ట్రీట్మెంట్ రిమ్స్కి తీసుకెళ్ళడానికి అయితే ఒప్పుకోలేదు సార్. సో అట్లా ట్రీట్మెంట్ లేట్ అయ్యి మా చెల్లి చనిపోయింది. చనిపోగానే మేమందరం అప్పుడు చిత్తూరు జిల్లాలో మేము ఉండేది, నేను మా తమ్ముడు మా ఇంకో చెల్లెలు. దగ్గరలో మా అమ్మ సిఎస్పురంలో ఉన్నింది. మా అమ్మకి పోలీస్ వాళ్ళు మా సిఎస్పురం పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే అక్కడి నుంచి వాళ్ళు మా అమ్మకి ఫోన్ చేసి మీ అమ్మాయి గురించి ఏదో మాట్లాడాలంట, మిమ్మల్ని కనిగిరి పోలీస్ వాళ్ళు రమ్మని చెప్పారని చెప్పి మా అమ్మకి చెప్తే మా అమ్మ వెళ్ళింది కనిగిరి. వెళ్ళినప్పటికీ వెళ్ళి చూస్తే మా అమ్మాయి స్పృహలో లేదు సార్. అప్పటికి స్పృహ లేదు, నోరు నుండి నుడుగు వస్తూ ఉందంట. అసలు ఏమైందని అడిగినప్పుడు ఈ అమ్మాయి చనిపోయింది శనివారం, శుక్రవారం మా ఇంట్లోనే ఉన్నింది. మా ఇంట్లో ఉన్నప్పుడు శుక్రవారం నైటు భార్యాభర్తకి గొడవ అయ్యి ఇంకా ఆ గొడవలో నైట్ 9 గంటలకు బాబుని తీసుకొని వెళ్ళిపోయాడు సార్. ఆయన బాబుని కూడా సిగరెట్తో కాల్చాడు. అంటే ఆయన అప్పుడు ఫుల్గా తాగున్నాడు. ఇదిగోండి బాబుని కూడా సిగరెట్తో కాల్చిండు. సిగరెట్తో కాల్చి ఇంకా ఎత్తుకొని పోయాడు, వాళ్ళ అత్తవారింటికి ఎత్తుకొని పోయాడు. బాబుని ఏమన్నా చేస్తారన్న భయంతోనే మా చెల్లెలు వాళ్ళ అత్తవారింటికి వెళ్ళింది, లేకపోతే మా చెల్లి వెళ్ళదు సార్. వెళ్ళినప్పుడు ఆ నైట్ గొడవ పడ్డారో ఏమో మాకైతే తెలియదు. శనివారం పొద్దున్నే అంటే చనిపోవడానికి ఒక 2-3 గంటల ముందు నాకు ఫోన్ చేసింది, చిత్తూరులో ఉన్న నాకు ఫోన్ చేసి ఇట్లా వాళ్ళు ఎలా తిడతా ఉన్నాడు, భయంకరంగా కొంచెం అసహ్యంగా తిడుతూ గొడవ చేస్తున్నాడు చూడు అని చెప్పి నాకు వాయిస్ ఆడియో రికార్డ్స్ అన్ని పెట్టింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విజయవాడలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున తిరంగ ర్యాలీ. ఆపరేషన్ సింధూర్ విజయవంతం నేపథ్యంలో ర్యాలీ. దేశభక్తి నినాదాలతో మారుమ్రోగిన విజయవాడ వీధులు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచన. రెటినా బ్లాస్ట్రోమా అనే కంటి క్యాన్సర్ పై అవగాహన పెంచడమే లక్ష్యంగా జూన్ 1న బీఆర్టీసీ రోడ్డు నందు వైతాటాన్ రన్ ని తమతో కలిసి అవగాహన కల్పించేందుకు ముందుకు రావాలని కోరిన డాక్టర్ సంజన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.